ఓం నమో శ్రీనివాసాయ నమః. గోవింద గోవింద. మేమైతే తిరుపతి వెళ్ళాము. ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియో. మేము ఇది వ్లాగ్ చేయలేదు, కానీ మాకు గ్యాలరీలో ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ దొరికినాయి. మెమరీ లాగా ఉంటుందని చెప్పి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము. యాక్చువల్గా మా పాపకి 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే నడిచి కొండపైకి ఎక్కుతామని మొక్కుకున్నాము. ఆ దేవుని దయ వల్ల చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. అందుకని మొక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్తున్నాము. ఇంకా నైట్ అయితే మేము మా ఊర్లో ట్రైన్ ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగేసాము. ఇంకా తిరుపతిలో రైల్వే స్టేషన్లోనే మేము అంతా ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా ఇచ్చేసాము. ఓన్లీ మాతో పాటు తినుబండారాలు మాత్రమే ఉంచుకున్నాము. ఇంట్లోనే మేము పులిహార దద్దోజనం తయారు చేసుకున్నాము. ఇంకా అవి మాత్రమే తీసుకున్నాము. అవి తీసుకుని ఇంకా అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చేసాము. అలిపిరి మెట్ల ద్వారా మేము కొండపైకి ఎక్కాము. ఇప్పటికి 4-5 టైమ్స్ ఎక్కాము. నేను మా వారు అయితే కొండపైకి నడక మార్గం ద్వారా. పిల్లలైతే ఇది సెకండ్ టైం అనమాట పిల్లలతోటి కొండపైకి వెళ్ళడం. ఇది చాలా ఆనందంగా జరిగింది జర్నీ అంతా కూడా. ఆ దేవదేవుడే మాకు శక్తిని ఇచ్చాడు. నేను అయితే అసలు ఎక్కలేకపోయాను, కానీ ఇంకా దేవుడే శక్తి ఇచ్చాడనమాట. రిలాక్స్ అవుతూ దేవుని తలుచుకుంటూ ఎలాగొట్ట 4 గంటల్లో పూర్తి చేసేసాము జర్నీ అంతా. ప్రతి 20 మెట్ల దగ్గర కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా అదొక మొక్కులాగా కాకుండా చాలా ఆనందంగా ఒక భక్తితోటి ఎక్కామన్నమాట. ఈ అవకాశం వచ్చినందుకు మాకు ఈ అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే, మనం అసలు ఎక్కలేము, ఇంకా నా వల్ల కాదు అనుకుని దేవుని తలుచుకుంటే మనకు మళ్ళీ ఎక్కలేని ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి మనకంత ఎనర్జీ ఇస్తాడు. ఇంకా ఆ గోవిందుడి దయ వల్ల మా నడక మార్గం అయితే చాలా ఈజీగానే గడిచింది. 4 గంటలు వెళ్ళాము మేము కొండపైకి వెళ్ళేటప్పటికి మధ్యలో తింటూ. ఇంకా మేము పులిహోరను దద్దోజనం తెచ్చుకున్నాం కదా, సగం దూరం వెళ్ళాకైతే వాటిని తిన్నాము. ఇంకా తినిన దానికంటే కూడా పారేసిందే ఎక్కువైంది. కష్టపడి మోసుకెళ్ళాం కానీ ఎక్కువ తినలేకపోయామన్నమాట. కొంచెం తిని ఇంకా మిగతాదైతే పారేసాము. ఇంకా దారిలో పిల్లలు నడవలేము అని కొంచెం అలసిపోయినట్టు అనిపించగానే ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి కొనిపించుకుంటూ వాళ్ళని అట్లా తీసుకెళ్తూనే ఉన్నామన్నమాట. బారికి షాపులు ఉన్నాయి. యాక్చువల్గా అసలుకి మనం కష్టపడి తయారు చేసుకుని మోసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. లగేజీ మనం ఫ్రీగా ట్రైన్ ఎక్కి వచ్చేసేయచ్చు అనమాట. ఇంకా బారికి ఏదో ఒకటి కొట్లు ఉన్నాయి కదా, ప్రతి 10 నిమిషాలకి ఒకసారి పిల్లలకి ఏదో ఒకటి అయితే కొనిపిస్తూనే ఉన్నాం అనమాట. ఇంకా ఇది చాట్ అయితే ఇప్పించాము పిల్లలు అడిగారని. అలా అని డ్రింక్స్ అలాంటివి ఏమి ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువగా ఫ్రూట్ కటింగ్స్ ఉన్నాయి. ఇంకా అవి చాలా చోట్ల తీసుకున్నాము, ఎందుకంటే పిల్లలు అలసిపోతున్నారనమాట నడవలేమని. అందుకని వాళ్ళని ఎనర్జెటిక్గా తయారు చేయడానికి ఇంకా ఏదో ఒకటి ఇప్పించుకుంటూ ఐస్ క్రీమ్లని, ఇలాంటి చాట్లని, ఫ్రూట్ ముక్కలని, ఇంకా కటింగ్లు పెట్టారు కదా, అవన్నీ కొనుక్కుంటూ వెళ్తూనే ఉన్నాము. మధ్యలో ఇంకా చాలా చోట్ల దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మా బ్యాచ్ అయితే. కొంచెం దూరం నడవడం, ఫోటోలు తీసుకోవడం, ఏదో ఒకటి తినడం అట్లా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చూడండి, ఇది జింకల పార్కు. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. జింకల్ని చూడండి ఎంత క్లోజప్లో చూపిస్తున్నారో. వాటికైతే మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే వాటికి ఏదో ఒకటి జామ పళ్ళు, అరటిపళ్ళు అట్లా వేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు ఊరుకోవట్లేదు అలా వేస్తే, జస్ట్ దూరం నుండి చూడడమేనమాట. ఇంకా ఈ జింకల పార్క్ దగ్గర అయితే పిల్లలు చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఈ పార్క్ దగ్గరికి రాగానే మా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా అమ్మ, నాన్న, నేను, మా అన్నయ్య నడుచుకుంటూ తిరుపతి వెళ్ళాము. అప్పుడు కూడా మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అన్నయ్య ఆర్మీ కదా, కెమెరా కొనుక్కొచ్చాడు. బార్కి ఇంకా మేము ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాము. ఈ జింకల పార్క్ దగ్గర కూడా మా అన్నయ్య నేను కలిపి ఫోటో దిగాము. ఇప్పటికి కూడా ఉంది, అది గుర్తొచ్చింది నాకైతే. ఇంకా ఇట్లా సాఫీగా ఉన్న చోట నడవడం అయితే బాగుంది. మెట్లు వచ్చినప్పుడే కష్టం అనిపించింది. ఏది ఏమైనా మనమైతే ఇంకా దేవుడి శక్తినిస్తాడు కాబట్టి వెళ్ళిపోతాం కదా. ఇంకా అట్లానే ఎంజాయ్ చేస్తూ భక్తితోటి వెళ్ళిపోయామన్నమాట.
నేనైతే ఇంకా బార్కి ఆ స్తంభాల మీద గోవిందనామాలు రాసున్నాయి కదా, గోవిందనామాలు అయితే చదువుకుంటూ వెళ్ళాను. కానీ ఎంత భక్తితో కొంతమంది అయితే మెట్ల మార్గం బార్కి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది ఏమో దీపాలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు. అసలుకి నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళని చూస్తే మనకు కూడా పుణ్యం వచ్చింది అనమాట. ఎక్కడమే కష్టమైతే అసలుకి వంచిన నడుము ఎత్తకుండా అట్లా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళడం చాలా గొప్ప విషయం. దేవుడే వాళ్ళకి శక్తినిస్తాడు. వాళ్ళని చూసి అయితే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. యాత్ర అయితే బాగా ఆనందంగా జరిగింది. మధ్య మధ్యలో ఇంకా ఫొటోస్ తీసుకుంటూ పిల్లలైతే ఇంకా చాలా చోట్ల నేను పెద్ద ఇల్లు కడతాను, నేను పెద్ద ఇల్లు కడతాను అని చెప్పేసి ఇంకా రాయి మీద రాయి అట్లా పేరుస్తారు కదా, అట్లా పేరుస్తూనే ఉన్నారనమాట. చాలా చోట్ల కట్టారు. అదేమంటే మనం చాలా ఇల్లు కట్టుకుందాం అంటున్నారు. ఇంకా పిల్లలైతే పోటీ పడి అలా కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా చూడండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ కృష్ణుడి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. ఎంత బాగున్నాడో కృష్ణుడు. మా మిల్కీ అయితే అక్కడ గోడ మీద ఎక్కి ఆడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చాలాసేపు అయితే కూర్చున్నారు. ఇంకా ఇవన్నీ ఇట్లా జరిగినాయి. మనలాగానే చాలామంది చూడండి, ఈ రాళ్ళు చూడండి పేరుస్తారు. ఇది ఒక మన హిందువులకైతే ఒక మంచి నమ్మకం కదా, ఇలా రాళ్ళు పేరిస్తే మనం ఇల్లు కట్టుకుంటామని. నిజంగానే కట్టుకుంటారు, లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఇలా పేర్చరు కదా. మేము కూడా ఇలానే పేర్చుకున్నాము. ఆ దేవుడి దయతోటి ఇల్లు కట్టుకోవాలి, మాకంటూ ఒక సొంత ఇల్లు. చూడండి ఎంతమంది పేర్చారో ఈ రాళ్ళు అయితే. మా మిల్కీ అయితే పెద్ద పెద్ద రాళ్ళతోటి కట్టాడు, మంచి ఇల్లు కట్టుకోవాలని లోపలికి వెళ్ళి వద్దన్న కొందికి. ఇంకా పైనుండి చూస్తుంటే ఇక కొండ అయితే ఎంత అందంగా ఉందో. మళ్ళీ జింకలు చూడండి. ఈ భూమి మీద అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి మాత్రమే అని నా ఫీలింగు. అసలు ఎన్నిసార్లు వెళ్ళినా మనకి బోరు కొట్టదు. ఆ ప్రకృతి ఎంత రమణీయంగా ఎంత అందంగా ఉంటుందంటే మనం అసలుకి మన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవచ్చు, ఆ ప్రకృతిలో మమేకం అయిపోవచ్చు. ఆ అడవి ఆ పచ్చదనం అసలుకి ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో. ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టాము. ఇక్కడ నడక మార్గము రోడ్డు మార్గము రెండూ కలుస్తాయి కదా, అదే వీడియో తీసాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి కొంచెం సేపు కూర్చున్నాం అన్నమాట. ఇంకా సింధూరం పెట్టుకుని ఆంజనేయ స్వామిది కూర్చున్నాము. ఇంకా పిల్లలైతే చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు చెట్లు చూడండి ఏనాటివో ఈ చెట్లు, ఎంత పెద్ద వృక్షాలో అసలుకి. ఇక్కడ ఏదో పక్షి కనిపిస్తుంది, వీడియో తీశారు. అసలు పైనుండి చూస్తుంటే ఒక్కొక్క చోట అయితే ఇంకా మనం ఎక్కడో పైన ఉండి కింద చెట్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో, ఎంత లోయల్లాగా కనిపిస్తున్నాయో. ఆ కోతులు చూడండి. ఇంకా ప్రతిదీ మేమైతే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాము, మెమరీ లాగా ఉంటుందని. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంక ఈ యానిమల్స్ని కొంచెం సేపు ఇక్కడ ఆగి ఇంకా కూర్చుని చూసాము. అవైతే అసలు అయితే భయపడట్లేదు. వాటికి రోజు మనుషులు వెళ్ళడం అలవాటే కదా, మనకే కొత్త కానీ అవైతే అస్సలు భయపడట్లేదు. మా మిల్కీ గార్డ్ అయితే అసలు ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు వాటన్నిటిని. అక్కడ పెద్దది ఉంది, ఇక్కడ చిన్నది ఉంది అని. ఒకటైతే దగ్గరకు వస్తే భయపడిపోయి దూరంగా పరిగెత్తాడు. కానీ మనల్ని ఏమి చెయ్యవయి, వాటి దారిన అవి ఆడుకుంటూ ఉంటాయి. కొంతమంది ఆకుతాయిలు అయితే ఏదో ఫ్రూట్స్ పెడుతుంటే ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అట్లా పెట్టకూడదు అన్నారు. ఇంకా బారికి ఇంకా ఏదో ఒక గుడి వస్తూనే ఉంది. ఆ గుళ్ళన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇంకో ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టుకొని మళ్ళీ సింధూరం పెట్టుకొని ఇంకా మళ్ళీ మా నడక ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది. నాకైతే ఒక విషయం అర్థమైంది. మనమైతే ఇంకా తిరుపతి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒక 10 రోజుల ముందు నుండే మనం వాకింగ్కి వెళ్తే మంచిది. ఇంకా అప్పుడు మనకి అలసటే రాదనమాట. కొండ మీదకి ఎక్కేటప్పుడు ఇంకా డైరెక్ట్గా వాకింగ్ అలవాటు లేకుండా మనం వెళ్తే కొంచెం కష్టం అనిపించింది. అయినా దేవుడు మనకి తీసుకెళ్తాడు. వెంకటేశ్వర స్వామి అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇంకా నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే వచ్చి తలనీలాలు ఇచ్చుకుంటానని మొక్కుకున్నారు. ఎవరైనా సహజంగా ఫస్ట్ టైం అబ్బాయి పుట్టాలనుకుంటారు. మా వారైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు ఆడపిల్ల పుట్టాలని. ఇంకా దేవుడి ప్రసాదం అన్నమాట మా పాప. ఇంకా అందుకే
తిరుపతి అంటే బాగా ఇష్టము. ప్రతి అచీవ్‌మెంటు మేము తిరుపతి వెళ్ళాలనే అనుకుంటాము. ఏది మంచి జరిగినా సరే, ఇంకా ఆ దేవుడే ఆ మంచిని చేస్తాడనమాట మా జీవితంలో. అంత ఇష్టము. పాప అన్నప్రాసనేమో అన్నవరంలో చేసి, ఇంకా తలనీలాలేమో తిరుపతిలో ఇచ్చాము. మా బాబుకేమో అన్నప్రాసనేమో తిరుపతిలో చేసి, తలనీలానేమో అన్నవరంలో ఇచ్చాము. ఇంక మాకంత ఇష్టం అనమాట తిరుపతి అంటే. ఇంకా చాలా సార్లొచ్చాము. పెళ్ళైన కొత్తలోనే మా హస్బెండు, నేను నడుచుకుంటూ వెళ్ళాము. 1 ఇయర్‌కే. నడుచుకుంటూ వెళ్ళి అప్పుడైతే మేమిద్దరం తలనీలాలు గూడా ఇచ్చాము. అంత స్టార్టింగ్. ఈ సంవత్సరం కూడా వెళ్దాం అనుకున్నాము తిరుపతి. కానీ ఎండలకు భయపడి వెళ్ళలేదు. రేపు వర్షాలు స్టార్ట్ అవ్వంగానే వెళ్ళాలి.